మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 13 మృతదేహాలు తరలించారు. మృతదేహాలని మాంసపు ముద్దల్లా గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దాంతో DNA టెస్ట్ ఆధారంగా ఆ మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. దానికోసం ఫోరెన్సిక్ నిపుణులను అధికారులు ఇప్పటికే రప్పించారు. కుటుంబ సభ్యుల DNA ఆధారంగా మృతదేహాలను అప్పగించబోతున్నారు. మరోవైపు గాయపడిన వారిలో 6గురి పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. రైట్, ఇక మనం చూస్తున్నాం విజువల్స్. మార్కాపురం తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాద సంఘటనలో ఇప్పటికే చాలా మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే శరీర భాగాలను కూడా గుర్తించలేనంత దయనీయమైన స్థితిలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సు దగ్ధమైపోయింది. దాంతోపాటుగా మృతదేహాలన్నీ మాంసపు ముద్దల్లా తయారయ్యాయి. దీంతో అధికారులు మృతి చెందిన వారిని గుర్తించడం చాలా కష్టతరంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో DNA టెస్ట్ నిమిత్తం ఫోరెన్సిక్ అధికారులను తీసుకొని వచ్చి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. రైట్, బస్సు ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు ఇప్పటికే 13 మందికి మృతి చెందినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 13కు సంబంధించినటువంటి ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళ యొక్క భాగాలన్నీ కూడా అంటే మాంసపు ముద్దల్లాగా పూర్తి స్థాయిలో కూడా బాడీ అంతా కూడా కాలిపోయి ఎవరి బాడీని కూడా కనిపెట్టలేని విధంగా కూడా ఇటు అధికారులు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే 13 మందికి సంబంధించినటువంటి బాడీలన్నింటినీ కూడా మార్కాపురం మార్చిరి వద్ద ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. అయితే ఇప్పటికే ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులంతా కూడా రావడం జరిగింది. DNA ఆధారంగా కూడా ఏ బాడీ ఎవరనే దాని మీద గుర్తించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో 13 మంది ఎవరైతే మృత్యువాత పడ్డారో పూర్తి స్థాయిలో కూడా కాలి బూడిదైనటువంటి ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఫోరెన్సిక్ అధికారులు DNA టెస్టులు చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా పిలిపించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరు ఏ బాడీ అనే దాని మీద ఒక స్పష్టత సాయంత్రం 5 గంటలకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అయితే క్షతగాత్రుల్లో కూడా చాలా వరకు కూడా కాలిపోయినటువంటి పరిస్థితిలో వారు దాదాపు ఒక 6 మంది వరకు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా ఇటు గాయపడినట్టుగా తెలుస్తూ ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం ఒకవైపు ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి, ఒంగోలు మరో ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. అయితే మొత్తానికైతే దీని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు సీఎంలు సైతం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. క్షతగాత్రులకు కొంత అమౌంట్ను కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. చనిపోయిన కుటుంబానికి కూడా కొంత అమౌంట్ను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కూడా చనిపోయినటువంటి కుటుంబానికి భరోసా ఇవ్వలేరు కాబట్టి చనిపోయినటువంటి మృతదేహాలు ఇప్పటికే DNA ఆధారంగా ఫోరెన్సిక్ అధికారులంతా కూడా రావడం జరుగుతూ ఉంది. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక హడావుడి అయితే కొనసాగుతుంది. మంత్రులంతా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉదయగిరి నియోజకవర్గానికి 10 మంది దాకా దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 9 మంది ఆచూకీ లభించినట్టు తెలుస్తూ ఉంది. ఒకరు మాత్రమే ముత్తంగి వెంకటేశ్వరులు అనే వ్యక్తి ప్రస్తుతం అతని యొక్క ఆచూకీ లభించట్లేదు. మరి 13 మందిలో అతని యొక్క మృతదేహం ఉందా లేకపోతే ఏంటనే దాని మీద కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. బంధువులంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదేమైనా కూడా ఇటు సాయంత్రానికి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు DNA ఆధారంగా వాళ్ళ యొక్క మృతదేహాలకు సంబంధించినటువంటి బంధుమిత్రులకు అప్పగించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద ఇప్పటికే ఒక కఠినమైనటువంటి చర్యలు చేపట్టేందుకు ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదిలినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఒక వారం రోజులు కూడా హడావుడి అయితే కొనసాగద్ది. ఎందుకంటే గతంలో మనం అనేక పర్యాయాల్లో కూడా బస్సు యాక్సిడెంట్లు చూసాం. ఈరోజు ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు పూర్తి స్థాయిలో కూడా మరమ్మతులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇందాక మనం గ్యారేజ్లోకి వెళ్ళినప్పుడు ఆ బస్సు లోపల వెళ్ళినప్పుడు ఆ బస్సు ఫిట్నెస్ సంబంధించి అయ్యుండొచ్చు, వాటికి సంబంధించి అన్ని విధాలుగా మనం చూస్తే లోపల ఎలాంటి అసౌకర్యాలు కలుగుతూ ఉన్నాయి. ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ అధినేత ఏదైతే కొన్ని ప్రాంతాల నుంచి అంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ బస్సులన్నింటినీ కూడా ఇక్కడ తీసుకువచ్చి రిపేర్లో ఉన్న బస్సులు తీసుకువచ్చి ఇక్కడ మరమ్మతులు చేయించుకొని వాటిని ఇటు RTA అధికారులతో ముడుపులు చెల్లించి రోడ్డుపై తిరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇలా వందలాది 10ల సంఖ్యలో ఈరోజు మృత్యువాత పడుతున్నటువంటి
వెనకాల ఈరోజు ఆర్టీఏ అధికారుల యొక్క మామూలు మత్తులో జరుగుతున్నట్లుగా ఇప్పటికే స్థానికులు ఒక ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఆర్టీఏకి సంబంధించిన అధికారులు ఎందుకు వీటికి సంబంధించి బస్సుల పట్ల పర్మిట్లు ఉన్నాయా, లేకపోతే ఫిట్నెస్లు ఉన్నాయా, లేకపోతే లోపల ఉన్నటువంటి ఫైర్కి సంబంధించిన సేఫ్టీ భాగాలు ఉన్నాయా, వీటన్నిటి మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు అనేది మీద కూడా స్థానికులు ఒక ఆందోళన వ్యక్తపరుస్తుంది. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ సమయంలో మాత్రమే ఇలాంటి తూతూ మంత్రంగా కొన్ని బస్సులు మాత్రమే వాళ్ళు పర్యవేక్షిస్తారు. డబ్బులు ఇస్తే చాలు ఎలాంటి బస్సు అయినా కూడా రోడ్లపై తిరగొచ్చు, ఎంతమందినైనా చంపేయచ్చు అనే యొక్క చందాలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే కొనసాగుతోంది. ఈరోజు ప్రధానంగా మార్కాపురం సంబంధించినటువంటి రాయవరం సంబంధించినటువంటి ప్రాంతంలో ఉదయం జరిగినటువంటి యాక్సిడెంట్ అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో పెద్ద దిక్కును పోగొట్టుకున్నారనే దాని మీద కూడా ఒక స్పష్టత లేదు. ఈరోజు 13 మంది మృత్యువాత పడ్డారు. కనీసం వాళ్ళు భాగాలు కూడా చూడలేని విధంగా మనం చూస్తే మాంసపు ముద్దల్లాగా రోడ్లపై వేస్తుంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రులంతా కూడా ఈరోజు వాళ్ళు ఒక బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఇలాంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఎందుకు చేయలేకపోతున్నా అనే దాని మీద కూడా ఇటు మార్కాపురం అయ్యుండొచ్చు, అదేవిధంగా అనేక ప్రాంతం ఇప్పుడు ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా ఆర్తనాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతోంది. మార్కాపురం సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఇటు మినిస్టర్లు కూడా చేరుకుంటున్నారు. ఎవరైతే 13 మంది మృత్యువాత పడ్డారో వారికి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులకు అప్పచెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.